హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. చేపల్లో కొంచెం ఉప్పు, కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా రుద్దుకుంటూ కడుక్కోవాలి. నీచు వాసన పోతుంది. నీళ్లు పోసుకొని 2 సార్లు కడుక్కోవాలి ముక్కలు తెల్లగా అయ్యే వరకు. 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం పోసుకొని చేప ముక్కకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 5 పావుల నూనె పోసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం కలిపి పెట్టుకున్న ముక్కను తీసుకుంటూ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే తక్కువ ఆయిల్ పీల్చుకుంటది. మామూలుగా ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ పడతది కాబట్టి నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్‌లో ఫిష్ ఫ్రై. మనం వేసుకున్న ఆయిలు సరిపోనట్టు కనిపిస్తుంది కదా! ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ మిగులుతది. అది కర్రీకి కూడా వాడుకుంటాము, చేపల పులుసుకి. మామూలుగా చేపల ఫ్రై అంటే చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, బావుంటది. టైం పడుతుంది కాకపోతే ఫ్రై కావడానికి. కొంచెం టైం తీసుకొని చేప రంగు మారుతుంటది. బయట క్రిస్పీగా ఉంటది. లోపల సాఫ్ట్‌గా కుక్ అవుతది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా నచ్చుతది మీకు. నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.